ప్రజలకు న్యాయం చేయటానికి, ఆ ప్రజలను శ్రమల పాలు చేసిన ఆ రాజులను హింసించడానికి నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు కనుక నీకు కుమారుడు పుడుతున్నాడు. అతను పరిశుద్ధాత్మ శక్తి పూర్ణుడై ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏలియా యొక్క ఆత్మ. ఏలియా ఎన్నడూ కూడా ఆయన భయపడాడు. యెజబెలును ఎదిరించినవాడు. అలాగనే 850 మంది ప్రవక్తలను కూడా ఎదిరించినవాడు. యెహోవా పక్షాన నేను ఒక్కడనే నిలబడి ఉన్నా అని సవాలు చేసినవాడు. అలాంటి ఆత్మ ఈరోజు నీ కుమారుడికి ఇవ్వబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా భయపడకము. ప్రజలందరికీ కూడా ఈ వార్త తెలియచేయి. ఇదిగో ఆయనకు ముందుగా దేవుడు ఒక దూతను నీ కుమారుడుగా నీకు ఇవ్వబోతున్నాడు, ఇది సంతోషం అని చెప్పినప్పుడు జకరియా ప్రార్థన చేస్తున్నాడే కానీ నిజంగా దేవుడు వస్తాడా, ఆయన దూతను పంపిస్తాడా అని ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు. ఎందుకంటే ఆ క్షణములలో వారి బాధ వినేవారు లేరు. ఆ క్షణము ప్రజలందరూ కూడా ఒకటే బాధ, కన్నీటితో వేడుస్తూ ఒక రొట్టె ముక్క కోసం, బట్టల కోసం ప్రజలందరూ కూడా కొట్టుకుని మరి అలాగే కుమిలి కుమిలి చనిపోయేవారుగా ఉన్న దినాలు, భయంకరమైన శ్రమ దినాలు. అలాంటి దినాలలో దేవుని దూతగా ప్రభువే వస్తున్నాడు అంటే మరి యాజకుడైన జకరియా నమ్మలేకపోయాడు. దేవునికి స్తోత్రము. అలా అందుకు దేవుడు ఏమన్నారు చెప్పండి, అందుకు నీవు అక్కడేమన్నారు చెప్పండి, ఈ కార్యమును నీవు నమ్మలేదు కనుక, అక్కడేమన్నారు చెప్పండి, నీవు వాటిని నేను చెప్పిన సంగతులు నీవు నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక, నీవు ఇక మాటలాడకుండా మౌనముగా ఉంటావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రము. అలా అంత ప్రార్థనాపరుడు, అంత విశ్వాసము కలిగిన వాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, దేవుని నీతిని తప్పకుండా ఆరాధించే వ్యక్తి ఆనాటి శ్రమ దినాలలో దేవుని మాట నమ్మలేకపోయాడు. అలాగనే ఈ దినాలలో కూడా అలాగే నోవాహు దినములలో జరిగినట్లుగా ప్రభు రాకడ దినము అదే విధముగా ఉంటుంది. కనుక ప్రజలు ఆనాడు కూడా దేవుని మాటను వినకుండా తాగేవారు తాగటం, తినేవారు తినటం, అలాగనే పెళ్ళిళ్ళు చేసుకునేవారు చేసుకోవటం, అలాగనే దేవుని సన్నిధిని నిర్లక్ష్యత చేసి తిరిగేవారు తిరగటం, ఆ విధముగా ఈనాటి దినాలలో కూడా అదే విధమైన సూచనలు ఉన్నాయి. కనుకని ఆనాటి ప్రజల్లో మరి జకరియా నమ్మలేకపోయాడు. నమ్మలేనందుకు దేవుడు అన్నాడు, ఇదే నీకు సూచన, నీకు ఈ యొక్క సాక్ష్యము జరుగు వరకు కూడా నీవు మౌనముగా ఉంటావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున మరి కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తరువాత అతను పేరు పెట్టుతూ ఉండగా అక్కడ ఏం జరిగింది చెప్పండి, 61 చూడండి. తల్లి అలాగు వద్దు, వానికి యోహానని పేరు పెట్టవలెనని చెప్పాను. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు కలిగిన వాడు ఎవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహానని రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. అక్కడ అతనికి పేరు ఏమనుకున్నారు చెప్పండి, యోహాను అని పేరు రాసినప్పుడు అక్కడ మామూలుగా యూదులలో తండ్రి పేరునే మరలా తిరిగి కుమారుడు కూడా పెడుతూ ఉంటారు, అది వాడుక. కనుక అలాంటిది తండ్రి పేరు మారి వేరే పేరు రాయటం ఏంటని అక్కడ పెద్దలు అన్నప్పుడు కనుక ఆ పేరు పెట్టవద్దని తండ్రి సైకిలు చేశాడు.
ఆయనతో చెప్పారు కదా, దేవుని చెప్పాడు కదా, ఏమని చెప్పారు చెప్పండి? నీవు నీ కుమారుడికి యోహాను అను పేరు పెడతావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పటి వరకు కూడా నీవు మౌనముగానే ఉంటావు అని దేవుడు చెప్పాడు. ఆ పేరుని జ్ఞాపకం చేసుకుని రాత పలక ఒకటి తెప్పించి ఆ పలక మీద అతను పేరు రాయగానే తక్షణమే అతను నాలుక సడలింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మాట్లాడసాగాడు తక్షణమే. అది ఆశ్చర్యం అనిపించింది. నిజమే, ఇది దేవుని శక్తి, దేవుని వాగ్దానం కనుక దేవుడు ఆయన వాగ్దానాలు నెరవేరుస్తున్నారని అక్కడ చూసిన వారు అందరూ కూడా నమ్మారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున దేవుడు ఆనాటి దినాలలో చూడండి 2వ అధ్యాయము 36 వచనం చూడండి. మరియు ఆషేరు గోత్రికురాలును సమూయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు దేవునికి సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారి అందరితో ఆయనను గురించి ఆమె మాట్లాడెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతు అను ఊరికి వెళ్ళిరి. అక్కడ ఏం జరిగింది చెప్పండి? ఆమె ఎవరు చెప్పండి? అన్నా అను ఒక ప్రవక్త మరియు ఆషూరు గోత్రికురాలు. ఆమె ఎవరు చెప్పండి? పనూయేలు కుమార్తె. కనుక అన్నా అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకుని 7 పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు యదవరాలుగా ఉండెను. ఆమె 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసింది. ఆ తర్వాత ప్రభు రానయ్యున్నాడు కనుక ఆ దినాలలోనే ప్రభు రానయ్యున్నాడని ఆ యవనస్తులేంటి, వృద్ధులేంటి, ఆనాడు పసిబిడ్డలేంటి దేవుని సన్నిధిలో వారందరూ కూడా విశ్వాసముతో ఆనాడు ప్రార్థనలు చేశారు. కనుకని ఆనాడు ఆమె కూడా వారిలో చేరి ఆ విశ్వాసములో దేవాలయములో పరిచర్య చేస్తూ 7 సంవత్సరాలు ఆమె కుటుంబము సంతోషముగా భర్తతో ఉన్నది. భర్త చనిపోయిన తరువాత దేవునికి ఆమె సమర్పణ చేసుకున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి తన జీవితాన్ని సమర్పణ చేసుకుంది. ఈ లోకానికి రానయ్యున్న లోక రక్షకుని నేను కన్నులారా చూస్తాను అనే పరిశుద్ధాత్మ చేత ఆమె కూడా వాగ్దానము పొంది ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వాగ్దానము పొందిన స్త్రీలు ఆనాడు అన్న ఎంతగానో విశ్వాసముతో విధవరాలుగా ఉండి దేవాలయములో పట్టు విడవక దేవుని సన్నిధిని ప్రార్థన చేసిన స్త్రీగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగునే చూడండి 25వ వచనం. యెరూషలేమునందు సమూయేలు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడుగా ఉండి ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని
అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్రము పద్ధతి చొప్పున ఆయన విషయములో జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి ఉన్నాను. ఆనాడు ఎవరు చెప్పండి? సుమూయేలు అని ఒక ముసలి ప్రవర్త, యెరూషలేములో భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. దేవుని పరిశుద్ధాత్మ చేత అతనికి దేవుడే వర్తమానాన్ని పంపించాడు. ఏమని చెప్పాడు చెప్పండి? నా రక్షణ నీవు కన్నులారా చూస్తావు. దేవునికి స్తోత్రము. అలా నా రక్షణ నీవు కన్నులారా చూసిన తరువాతనే నీవు మరణిస్తావు అని దేవుని చేత వర్తమానము పొందినవాడు. అలాంటి వాడు దేవుని సన్నిధిలో దేవాలయములో మరి ప్రతి దినము ప్రతి క్షణము కూడా దేవుని సన్నిధిని కనిపెట్టుకుని ఆనాడు దేవుని ప్రజలందరూ కూడా ఆ భయంకరమైన శ్రమలలో దేవుని వాగ్దానాలు పొందినవారు, అలాగనే దేవుని ఎరగని వారు, శ్రమల పాలైన వారు ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిని విడవకుండా ప్రార్థనలు చేసేవారే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కొందరు ఆ వాగ్దానాలను చూడగలిగారు. అలాగనే దేవుడు వాగ్దానము చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్షణ ఆనందాన్ని వారు చూడగలిగారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుణ్ణి పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూసి ఉన్నానయ్యా. నేను ధన్యుణ్ణయ్యా. నీ ప్రజలకు అన్యజనులకు నీవు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీలకు నీవు కలగ చేసిన రక్షణ నేను కన్నులారా చూచి ఉన్నాను అని చెప్పి ఆయనకు సాగిలపడి ఆయన చేతులలో తీసుకుని మరి ఆయనను హృదయపూర్వకముగా ఆరాధన చేసి పరిశుద్ధాత్మతో నిండుకునివాడై దేవుని సన్నిధిలో ఆనందాన్ని పొందుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగూ దేవుని యొక్క చిత్తము ఆనాడు దుష్టుడు పరిపాలనలో తన ప్రజలు మొరపెట్టినప్పుడు, హేరోదు పరిపాలనలో తన ప్రజలు భయంకరమైన శోధనలకు గురి అయినప్పుడు తగిన కాలములో ఆయన సమయాన్ని చూసి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తన ప్రజలను కాపాడే దేవుడు, తన ప్రజల ఎడల ఆయన మాట ఇచ్చిన దేవుడు ఎన్నడూ తప్పడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దుష్టులు పరిపాలన చూస్తున్నాడు, మంచి వారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. అలాగూ తన ప్రజలను హింసలు పెట్టి వారికి కూడా ప్రతీకారము చేయటానికి ఆయన ఈ లోకములో తన సన్నిధి ఉంచి ఉన్నాడు. కనుక ఆయన సన్నిధి ఎవరికి తోడుగా ఉంది చెప్పండి? తన ప్రజలకు తోడుగా ఉన్నది. తన యందు భయభక్తులు కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక తన ప్రజలను బాధలను విన్నాడు. ఆనాడు తన ప్రజల పడే బాధలను
చూసి తన సన్నిధికి దూరమైన వారు, తన ఆజ్ఞలను పోగొట్టుకుని, దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుని, అల్పకాల సుఖాలకు తన ప్రజలు మరి ఆ యొక్క స్థితిలో బానిసలుగా మారి, ఆ సుఖాలలో బంధకాలలో చీకటిలో ఉన్న వారికి వెలుగును ప్రకటించటానికి, వెలుగు సంబంధులుగా వారిని కాపాడటానికి ప్రభువే ఆకాశం నుండి పరలోకా నుండి దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఎందుకు వచ్చాడు అండి? చూడండి, 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం చూడండి, లాస్ట్ వచనాలు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేసేవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది మొదటి నుండి ఏం చేస్తున్నాడు చెప్పండి? పాపము చేపిస్తున్నాడు. తన ప్రజలను తప్పు మార్గాలలో నడిపిస్తున్నాడు. అపవాది మొదటి నుండి కూడా వాడు పాపియే. తన దేవుని ప్రజలను కూడా పాపము చేపిస్తున్నాడు. కనుక తన ప్రజలను కాపాడుటకు ఆయన ఏం చేశాడు చెప్పండి? దేవుని కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అపవాది చేతుల్లోని, అపవాది బంధకాలలోని, అపవాది చీకటి క్రియలలో పడిపోయిన తన ప్రజలను రక్షించుటకే దేవుని కుమారుడు ఈ లోకములో ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రము. అలా ఎందుకు వచ్చాడు అంటే తన ప్రజల యొక్క బాధలను వినే దేవుడు, వారికి సహాయం చేసే దేవుడు. ఈ లోకములో ఎవరు ఉన్నా లేకపోయినా నీతిగా నడుచుకునే వారి పక్షాన ఆయన తప్పకుండా ఉన్నాడు. వారికి తోడుగా ఉన్నాడు. వారిని కాపాడుటకు ఆయన చేతులు సాపి ఉన్నాడు. కనుకని ఈ లోకములో తన ప్రజల మరి పాపములను క్షమించే దేవుడు, వారి పాపములను క్షమించి వారికి రక్షణ ఆనందాన్ని కలగచేసి జీవమును, రక్షణను, ఆనందమును కలగచేసే దేవుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక తన ప్రజల యొక్క బాధలను, తన ప్రజల యొక్క విజ్ఞాపనలను ఆలకించే దేవుడు. ఆనాడు ఈనాడు ఆయన సన్నిధి మనుష్యులకు ఏమన్నారు చెప్పండి? దేవుని సన్నిధి ఇప్పుడు మనుష్యులతో కూడా ఉన్నది. కనుక దేవుని సన్నిధి ఎవరికి తోడుగా ఉంది చెప్పండి? ఈరోజు భూమి మీద ఉన్న ఆయన మనుష్యులకు, ఆయన సంఘానికి తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఈ లోకంలో ఎందుకు వచ్చాడు అంటే ఆనాటి ప్రజలు శ్రమల పాలై దేవుని సన్నిధిని నిర్లక్ష్యత చేసి దేవుణ్ణి రాజుగా ఉండాలని దేవుడు కోరుకుంటే మాకు ఈ లోక సంబంధమైన రాజు కావాలని వారు కోరుకున్నాడు. వారు కోరుకున్నందుకు ఆ రాజులు వారిని చిత్రహింసలు చేశారు. కనుకని ఆ శ్రమలు తట్టుకోలేక ఆ ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడే వచ్చి వారిని విడిపించాడు, రక్షించాడు. ఆయన రాజ్య పరిపాలన వారితో ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన రాజ్య పరిపాలన నీతి న్యాయములతో ఉన్నది. కనుక ఆ రాజ్యములో ఎన్నడూ కూడా అన్యాయము జరగదు. ఆ రాజ్యము ఎన్నడూ కూడా అంతరించదు. ఏం చేస్తామండి? నీతి న్యాయములు కలిగిన రాజ్యము ఎన్నడూ కూడా అది అంతము కానేరదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యము తన ప్రజల కొరకు దేవుడే ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన సమయంలో తన ప్రజల బాధలను విని మరి ఈరోజు ఆయన పుట్టినరోజు మనం జరుపుకుంటున్నామంటే మనం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈరోజు మరి ఆనాటి ప్రజలు ఎన్నో శ్రమలు, వేదనలు ప్రభు సన్నిధిలో వారి మొర వినపడే విధముగా దేవునికి సన్నిధిలో ప్రార్థన చేశారు. కనుకనే ప్రభు దిగి వచ్చాడు. కనుక వారి ప్రార్థన విన్నాడు, అలాగనే వారిని రక్షించాడు.
అలాగనే ఈరోజు కూడా తన యందు ఇష్టముగా ఉన్న వారిని కాపాడుటకు దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. నా పేరు పొండు అండి. నేను బొడపాడు నుండి వస్తాను. ఈ చర్చికి రాకముందు నేను ఈ లోకంలో ఎన్నో పాపాలు చేశాను. దేవుడి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటికి అన్నిటికీ నేను విరుద్ధంగానే నడిచాను. దేవుడు అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేవాడిని, నేను తిరిగేవాడిని. నేను సావాసాలు చేశానండి. నేను పనిచేసే దగ్గర నాకు బెస్ట్ ఫ్రెండ్స్ 4 ఉన్నారు. వాళ్ళు సావాసం చేశాను. వాళ్ళు సావాసం చేసిన తర్వాత నేను శాంతం ఇంట్లో వాళ్ళ మాట కూడా లెక్క చేసేవాడిని కాదు. నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని. ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళ మీదకి నేను గొడవకి వెళ్ళేవాడిని, వాళ్ళ కొడతానికి వెళ్ళేవాడిని. ఇంట్లో శాంతి సమాధానం ఉండేది కాదు. ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. రోజు నేను ఇంటికి తాగెళ్ళేవాడిని. నాకు డ్రింక్ అలవాటు ఉందండి. నేను బాగా తాగెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళి బయట ఉన్న తిరిగేసి వాళ్ళ మీద ఉన్న కోపం ఇంట్లో వాళ్ళ మీద అరిసేసేవాడిని, తిట్టేవాడిని. ఇంట్లో అసలు పట్టించుకునేవాడినే కాదు. మా నాన్న కూడా చూస్తే మా నాన్న బాగా ఫుల్ డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసి ఇంట్లో వాళ్ళని కొడతాం, తిడతాం. ఇక అన్న మాటలకి మా అమ్మ ఏడుతూ ఉండేది. మా అమ్మ చూసి నా కోపం ఆపక మా నాన్న కొట్టేవాడిని. నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిని. అక్కడ ఒక నెల రోజులు, అక్కడ ఒక నెల రోజులు నేను అక్కడక్కడ ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడిని. అలా కాదని చెప్పి ఎంత వయసు వచ్చినా సరే నేను పని చేయలేకపోతున్నాను. ఇంట్లో చూస్తే పరిస్థితి ఎలా ఉంది, నేను ఎందుకు మారలేకపోతున్నాను, ఎందుకు నాకు ఈ జీవితం దేని కిందన్నా పడి చచ్చిపోతే పోద్ది, ఆ డబ్బులు తన్నా వాళ్ళన్నా సుఖంగా ఉంటారు అన్న ఉద్దేశంతో నేను బొడపాడు రంగబాబాయ్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే బాబాయ్ చర్చి పాంప్లెట్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఎందుకు నాన్న నువ్వు అలా ఉంటున్నావు, ఒకసారి ఈ పాంప్లెట్ చదివి ఒకసారి చర్చికి రా, చర్చి వచ్చిన తర్వాత నీ మనసు మారకపోతే అప్పుడు అడుగు, 7 వారాలు నడు, నువ్వు మానుకోకుండా అన్నాడు. సరే బాబాయ్ నేను ట్రై చేస్తాను, కన్ఫామ్గా వస్తానని నేను చెప్పను, ట్రై చేస్తానని చెప్పాను. ఎందుకో ఒకసారి వెళ్ళాలనిపించింది. సండే వచ్చింది, ఫస్ట్ వారం వచ్చాను. అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. ఏంటయ్యా ప్రాబ్లం అన్నారు. నేను అయ్యగారికి ఏం చెప్పకుండా ఏం లేదయ్యా మామూలుగా ప్రార్థన చేయండి చాలా అన్నాను. చేయమన్న తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. 2వ వారం వద్దాం అనుకున్నాను కానీ రాలేకపోయాను. చర్చికి రాలేకపోయేపాటికి బాబాయ్ ఇంటికి వచ్చి ఎందుకు రాలేదు అని చెప్పి అడిగితే, నాకు ఏదో ఒకటి పని పడుతుంది బాబాయ్, నేను రాలే, కుదరదు నాకు ఈ చర్చికి రావడానికి అన్నాను. అంటే నీ జీవితంలో ఏదన్నా కార్యం జరగాలంటే నువ్వు కన్ఫామ్గా 7 వారాలు నడువు సన్నిధికి, నడిస్తే కన్ఫామ్గా నీ జీవితంలో మేలు జరిగిద్దని చెప్పాడు. సరే ఇంత గట్టిగా ఇంత బలంగా ఎందుకు చెబుతున్నాడు బాబాయ్, నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు చేయలేకపోతున్నానని చెప్పి నేను బాగా ఏడ్చి నేను చాలా బాధపడేవాడిని. తర్వాత 2వ వారం వచ్చేసాను. అయ్యగారి దగ్గరికి వచ్చాను. వచ్చి అయ్యగారు అడిగారు, ఏంటయ్యా అలా ఉంది ఏంటి ఇంట్లో అని. ఇంట్లో అంతా గొడవలు జరుగుతున్నాయా, నాకేమో కోపం ఎక్కువ, నాన్నే చూస్తేనే నాకు కోపం వచ్చేసిద్ది, నాన్న కొట్టేయాలని అంత కోపం, మా ఇంట్లో శాంతి సమాధానం లేదయ్యా, దేవునిలో ఉన్న కొందుకు ఎదగాలన్న ఆలోచన వస్తుంది కానీ బయట సవాసాలు చేయాలి, వాళ్ళతో తిరగాలి అన్న ఆలోచన రావట్లేదు. 7 వారాలు నడవాలని చెప్పి 3వ వారం వచ్చాను. 3వ వారం వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరు కలిసి బయటికి వెళ్తున్నావు రామంటే అర్జెంటుకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నీకేం కావాలని చెప్పి అడిగితే నాకేం వద్దు అన్నాను. ఎందుకు వద్దంటున్నావు అంటే నువ్వు సన్నిధికి ఎందుకు వద్దంటున్నావు నన్ను అడిగితే, లేదు నేను సన్నిధికి వెళ్తున్నావు, ఒక 7 వారాలు నేను ఏం చేయలేనులే, మీరు కానివ్వండి మీ పని అంటే, చేయనోడు మాతో పాటు ఎందుకు వస్తున్నావు, మేము పాపం చేస్తున్నావు కదా, నువ్వు పాపం చేసేవాడితో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, తిరగమాక, అది తప్పు అని చెప్పారు. మంచి చెడో చెప్పేవి నాకు తెలియదు, ఇంతవరకు నాకు ఎవరు ఇలా చెప్పలేదు. ఇప్పటి నుంచి నేను మీ జోలు తిని మీ సావాసం తినని చెప్పి నేను డ్రింక్ మానేశాను. నాకు చేయడానికి జాబ్ లేదు, ఉండటానికి ఇల్లు ఉంది కానీ మేము ఇసుకలో బతికామండి. 2012 కానీ 2018 దాకా ఇసుకలోనే జీవించాం. చుట్టూ గోళ్ళ కూడా లేవు, చుట్టూ పట్టాలు కట్టుకొని బతికాము. అమ్మ చెల్లి ఎన్నిసార్లు చెప్పినా సరే నేను గుడికి వెళ్ళేవాడినే కాదు. ఎంతో మొరపెట్టుకున్నారు ఎల్లయ్యా అని. నాకు నచ్చే గుడి నాకు దొరికేదాకా నేను వెళ్ళను, మీరు చెప్పారంటే ఇంట్లో నుండి నేను వెళ్ళిపోతా, మీరు నాకు చెప్పమాకండి అని చెప్పి నేను అమ్మలతో గొడవాడాను. తర్వాత ఈ సన్నిధికి వచ్చాను. 3 వారాలు నడిచాను. 4వ వారం అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నా కుటుంబం ఈ సన్నిధికి నడవాలమ్మా, ఇక్కడ ఎన్నో సాక్ష్యాలు నిలబడుతున్నాయి, నా కుటుంబం సాక్షి కూడా ఇక్కడ నిలబడాలని చెప్పి నేను అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను. నెక్స్ట్ వారమే చెల్లి నాతో పాటు వచ్చింది. ఏం చెల్లి నువ్వు ఇంకో చర్చికి వెళ్తావుగా, మా చర్చికి ఎలా వస్తున్నావు అని అడిగాను. అని
నీ మనసు మారిందనయ్య, నువ్వు మారావు, నాకు తెలుస్తుంది, నేను నీతో పాటు వస్తానన్నయ్య, నీతో పాటు నీ సన్నిధికి వస్తానని చెప్పి వచ్చింది చెల్లి వచ్చిన వారానికి అమ్మ కూడా నాతో పాటు చర్చికి వచ్చింది. దేవుడు మా కుటుంబంలో చాలా మేలు చేశాడు. నేను చదువుకోలేదండి, నేను చదువుకోకుండా 10th ఆపేసాను 2012లో. అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చదువుకొని అందరూ జాబులు చేస్తుంటే నేను పెయింటింగ్ పని కానీ సిమెంట్ పనికి వెళ్ళి ఏ పని పడితే ఆ పనికి తిరుగుతూ ఉండేవాడిని, కానీ ఒక్క దాంట్లో స్టాండర్డ్గా ఉండేవాడిని కాదు. అమ్మగారు అన్నారు, అయ్యా ఏం చేస్తున్నావంటే ఇలా పెయింటింగ్ పనికి వెళ్తున్నాను అయ్యా ఆయన చెప్పాను. అమ్మ ఒకసారి ప్రార్థన చేయండి అమ్మ, నేను 10th రాయాలనుకుంటున్నాను అన్నాను. నువ్వేం దిగులు పడమాక, దేవుడి మీద భారం వేసి నువ్వు 10th రాయి, కన్ఫామ్గా పాస్ అవుతావయ్యా అని చెప్పి అమ్మగారు నన్ను ప్రోత్సహించారు. అమ్మగారు ప్రోత్సహించడంతో నేను వెళ్ళి 10th కట్టాను. శాంతి సమాధానం మా కుటుంబంలో వచ్చి కలుగజేశాడు దేవుడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.